రాష్ట్రానికి వర్ష సూచన చేశారు అధికారులు. మరో 3 రోజులు సిటీతో పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చన్నారు. ఇవాళ 3 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. ఆవర్తనం, నైరుతి రుతుపవనాలతో పాటు విండ్షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనము జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. అట్లాగే ఇంకొక విండ్షియర్ జోన్ ఒకటి మిడ్ ట్రోపోస్ఫిరిక్ రీజన్లోని 19 degrees నార్త్ నుండి 22 degrees నార్త్ వరకు కూడా కేంద్రీకృతం అయ్యింది. చూసుకున్నట్లయితే సెంట్రల్ తెలంగాణ ప్రాంతం అయినటువంటి ఈ వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతం నుండి అట్లాగే ఈ యాదాద్రి, జనగాం, హైదరాబాద్ మీదుగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎక్కువగా కనపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. అత్యధికంగా 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇవాళ నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. మిగతా అన్ని జిల్లాలలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పుడు కొన్ని చోట్ల లైట్ రెయిన్స్, కొన్ని చోట్ల మోడరేట్ రెయిన్స్ 2 to 3 సెంటీమీటర్స్ వరకు నమోదవుతూ వస్తుంది. అయితే చూసుకుంటే కనుక ఇవి ఇంకా కూడా రేపు ఉదయం వరకు కూడా లైట్ రెయిన్ఫాల్ అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రాత్రిపూట నుంచి మబ్బుగా క్లౌడీ కండిషన్స్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో కంటిన్యూ అవుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో 42 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు చేరుతోంది. అటు ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరగాడు దగ్గర గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం, కొమరంభీం ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలో ముసురు వానలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. గ్రేటర్లో నిన్నటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో మరో 4 రోజుల పాటు ముసురుతో పాటు మోస్తరు వర్షాలు కురవచ్చన్నారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2-3 రోజులుగా చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చిన్నపాటి చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి మాత్రం రైతులు ఆశించినంతగా వరద నీరు రావడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులు అలుగులు పారుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండంలోని ఓపెన్ కాస్ట్లోకి వరద నీరు చేరి 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. నగరంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ సూచనతో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రోడ్లపై వాటర్ నిలవకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.